నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన బంగారు దొంగతనం కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి 60 గ్రాముల బంగారాన్ని రికవరీ చేసినట్టు పట్టణ సీఐ షేక్ గఫూర్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ మాట్లాడుతూ నర్సీపట్నానికి చెందిన దేవాడ త్రివేణి గత నెల 31న ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన సమయంలో ఆమె బ్యాగులోని బంగారు వస్తువులు దొంగతనానికి గురయ్యాయని చెప్పారు. ఈ ఘటనపై ఈ నెల 5న ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. దర్యాప్తులో భాగంగా అనకాపల్లికి చెందిన గాడి సత్యవతి అలియాస్ శాంతమ్మ, షేక్ చాంద్ బాషాను అరెస్టు చేశామని తెలిపారు. నిందితులు ఆటోలో ప్రయాణికుల్లా ప్రయాణిస్తూ దొంగతనాలు చేస్తున్నట్లు వెల్లడించారు. వారి వద్ద నుంచి 60 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించినట్లు సీఐ వెల్లడించారు. నర్సీపట్నంలో దేవాడ త్రివేణి అనే ఆమె వెలంవీధి నర్సీపట్నం అనే ఆమె చోడవరం మొన్న 31వ తారీఖుని ఆర్టీసీ బస్సులో వాళ్ళ కూతురు దగ్గరికని ప్రయాణిస్తూ వెళ్ళి మళ్ళీ అర్జెంట్ పని మీద వెనక్కి రావడంతో అదే బస్సులో తిరిగి వస్తుంది. ఆవిడ వెళ్ళే క్రమంలో ఆవిడతో పాటు ఒక 2 బంగారం గాజులు, అలాగే ఒక 2 పేటల చైను, అలాగే ఒక చెవిదిద్దు, సుమారు 60 గ్రాముల బరువు గల బంగారం వస్తువులు ఒక బ్యాగ్లో చిన్న పర్సులో పెట్టి తీసుకెళ్ళడం జరిగింది. ఆవిడ మళ్ళీ తిరిగి అదే బస్సులో నర్సీపట్నంలో దిగి నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఒక బయట ఉన్న ఒక ఆటోని కో ప్యాసింజర్స్తో పాటు ఎక్కడం జరిగింది. ఆ తర్వాత ఆవిడ ఇంటికి వెళ్ళి చూసుకునేటప్పటికి ఆవిడ బ్యాగ్లో ఉండాల్సినటువంటి వస్తువులు ఏవైతే ఈ 3 వస్తువులు ఉన్నాయో సుమారు 60 గ్రాములు గల బంగారు వస్తువులు దొంగిలించబడినట్టుగా ఆవిడ గమనించి మనకి నిన్న అనగా 5వ తారీఖుని మనకి ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీదట మేము ఎఫ్ఐఆర్ నమోదు చేసి నేను మా క్రైమ్ టీము సతీష్ కుమారు అండ్ నాని అండ్ నరేంద్ర అనే ఒక స్టాఫ్ని అందరినీ కూడా ఒక టీమ్గా ఫామ్ చేసి మొత్తం అంతా కూడా మేము వాళ్ళ గురించి గాలించడం జరిగింది. మేము దర్యాప్తు చేపట్టిన తర్వాత మాకు ఉన్నటువంటి సమాచారం మీద, అలాగే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద మాకు కొంతమంది వ్యక్తులు ఇక్కడ నర్సీపట్నంకి వచ్చి ఆ దొంగతనం జరిగినట్లుగా తెలిసింది. దాని మీద ఇన్ఫర్మేషన్ మేము కలెక్ట్ చేసుకొని ఈరోజు ఉదయం మనకి గాడి సత్యవతి అలియాస్ శాంతమ్మ అనకాపల్లికి చెందిన ఒక ఆవిడ, అలాగే షేక్ చాంద్ బాషా సన్ ఆఫ్ మస్తాను, ఆయన కూడా అనకాపల్లి, నేటివ్ ఆఫ్ రాజమండ్రి ఏరియా, వాళ్ళిద్దరూ కలిపి ఒక ఆటోని హైర్ చేసుకొని ఆటోలో ప్రయాణికుల్లాగా వస్తూ వాళ్ళతో పాటు ఎక్కిన ప్రయాణికుల దగ్గర ఈ బంగారం దొంగిలించడం అనేది వాళ్ళకి ఒక అలవాటైనటువంటి వృత్తి. ఈ దొంగిలించడంలో వాళ్ళు ఇదివరకు కూడా ఒక 5-6 కేసులు గోపాలపట్నం, చోడవరం, మల్కాపురం తదితర ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. ఈ పాత నేరస్తులను మేము గుర్తించి వాళ్ళ కదలికలను గుర్తించుకొని ఈరోజు ఉదయం మనం ఇన్ఫర్మేషన్ మీద తున్ రోడ్లో వాళ్ళు ఆటోలో వెళ్తున్నారంటే మేము వాళ్ళని చేసి వాళ్ళని వెహికల్ చెకింగ్లో ఆపి పట్టుకోవడం జరిగింది. ఏదైతే బంగారం ఉందో ఈ 60 గ్రాముల బంగారం, 2 గాజులు, అలాగే ఈ మెడలో 2 పేటల చైను అండ్ చెవిదిద్దులు కూడా మనం ఇంటాక్ట్ ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ముద్దాయిల్ని మనం కోర్టుకి రిమాండ్ నిమిత్తం పంపిస్తున్నామండి. కేసు ఇంకా దర్యాప్తులో ఉంది.